ఎవరన్నా లైఫ్ లో ఒక అడుగు ముందుకు వెళ్తుంటే వాళ్ళ గిట్టని వాళ్ళంటే పడని వాళ్ళని ఒక 4 అడుగులు వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సహజంగా జరిగేది ఇదే అన్నమాట. అంతేకాదు ఏ పని చేసినా గానీ ఇందులో లోటుపాట్లు వెతికే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళు కావచ్చు, సినీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు కావచ్చు, ఇంకా బుల్లితెర నటులైన వీళ్ళందరూ కూడా ప్రశంసలతో పాటు అప్పుడప్పుడు విమర్శలు కూడా ఎదుర్కొంటూనే ఉంటారు. ఆ కోవలోనే ఇప్పుడు నిఖిల్ మలయక్కల్ అయితే ఉన్నాడనే చెప్పుకోవాలి. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ కొట్టిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫోక్ సాంగ్ అయితే మన ముందుకు వచ్చాడు నిఖిల్ మలయక్కల్. అయితే ఇది చాలా బాగుంది, సూపర్ గా ఉంది అని కొంతమంది చెప్తుంటే మరికొంత మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఇదేం పెద్ద బాగుంది, ఇందులో డాన్స్ ఏం పెద్ద ఏం ఎరగదీయలేదు నిఖిల్, అసలుకి దీనికి మళ్ళీ ఒక వీడియో లాంచ్ అని చెప్పేసి ప్రోగ్రామ్ కూడా పెట్టాలా, దీనికి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎవరో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఏం కాదు, ఈ బిగ్ బాస్ సంతంతా వచ్చారు. అండ్ ఇక్కడ నిఖిల్ సరసన్ నటించిన హీరోయిన్ కూడా పెద్ద ఏం బాగాలేదు, ఈ పర్సన్ కాకుండా ఇంకొక పర్సన్ అయితే చాలా బాగుండేది అని సమ్ ఎక్స్ పర్సన్స్ నేమ్స్ గట్రా చెప్తున్నారు. ఇలాంటి 1,00,000 ప్రశ్నలే వేస్తున్నారు కామెంట్ రూపంలో. అయితే వీటన్నిటికి కూడా నిఖిల్ కూడా ఏమాత్రం తగ్గలేదు, చాలా ధీటుగా అయితే సమాధానం చెప్పాడనమాట. ఇదంతా పక్కన పెడితే అసలు నిఖిల్ ఏం సమాధానం చెప్పాడు అన్న విషయం తెలుసుకోవాలనుకుంటే మాత్రం చివరి వరకు వీడియో మిస్ చేయకుండా అయితే చూసేయండి. దానికంటే ముందు వీటన్నిటి గురించి నేనేమనుకుంటున్నాను ఆ విషయం ముందు మీతో షేర్ చేసుకుంటాను. అంతేకాదు మీలో చాలా మంది కనీ ఫ్యాన్స్ ఉంటారు, నిఖిల్ ఫ్యాన్స్ ఉంటారు, అలాగే కావ్య ఫ్యాన్స్ కూడా ఉంటారనమాట. సో మీ ఉద్దేశం ఏంటి, మీరు వీటి మీద ఏం చెప్తారన్న విషయం కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. నేను మీ లక్ష్మీప్రియ, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. సో అందరికీ తెలిసిన విషయమే, ఎస్ఎస్వి ప్రొడక్షన్ ఆధ్వర్యంలో అయితే నిఖిల్ మలయక్కల్ ఒక ఫోక్ సాంగ్ అయితే చేశాడు. అదే అమ్ములు ఫోక్ సాంగ్ అన్నమాట. దీని టీజర్ రిలీజ్ చేశారు, తర్వాత లిరికల్ వీడియో రిలీజ్ చేశారు, అట్ లాస్ట్ వీడియో అసలు వీడియో కూడా రిలీజ్ చేశారు అనమాట. సో ప్రస్తుతం ఇదే పెద్ద వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. నిఖిల్ ఎదుర్కొన్న ప్రశ్నలన్నిటికీ నా ఉద్దేశం ఏంటి అంటే, కొంతమంది చెప్తున్నారు ఈ సాంగ్ కంటే ముందు వచ్చిన సాంగ్స్ చాలా బాగున్నాయి కదా అని చెప్తున్నారు. బాగుండొచ్చు, కానీ ఒక్కొక్క పాట వేరు, దానికి లిరిక్స్ వేరు, దానికి మ్యూజిక్ కంపోజిషన్ వేరు, డ్రమ్స్ బీట్స్ వేరు, వేసే డాన్సర్స్ వేరు, కొరియోగ్రాఫర్స్ వేరు. సో ఎవ్వరు కూడా ఒకదాంతో ఒకటి కంపేర్ చేయకూడదు. బట్ నిఖిల్ ఇంతకు ముందు చాలా టీవీ షోస్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ స్వతహా కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి చాలా షోలో కూడా చెప్పాడు అనమాట. సో వాటన్నిటితో కంపేర్ చేసుకుంటే నిఖిల్ డాన్స్ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ దట్టు హుక్ స్టెప్ అయితే ఇంకా సూపర్ గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాదు చాలా మంది అంటారు ఈ నిఖిల్ ఏం వేశాడు, పెద్ద ఏం ఎరగదీయలేదు, ఇతని కంటే వేరే యాక్టర్స్ చాలా బాగా వేశారు అని చెప్తున్నాడు. అఫ్ కోర్స్ వేసి ఉండొచ్చు. ఒక హైట్ పర్సన్ తో కంపేర్ చేస్తే ఒక యావరేజ్ హైట్ ఉండే పర్సన్స్ కొంచెం ఇంకా మూమెంట్స్ అంతా బాగానే చేయగలరు. బట్ ఇంత హైట్ ఉండి తనకి డాన్స్ అంటే ఇష్టం కాబట్టి ఆ ఇంట్రెస్ట్ తోనే 100% అయితే నిఖిల్ ఇచ్చాడని నా ఉద్దేశం. బట్ మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇకపోతే వీడియో లాంచ్ చేశారు కదా, ఇదేదో పెద్ద ఇదైనట్టు వీడియో లాంచ్ చేయడం, మళ్ళీ సెలబ్రిటీస్ అన్నట్టు అదేదో బిగ్ బాస్ అంతా పిలిచారు అని మరికొందరు అంటున్నారు. ఒక పర్సన్ మన తోటి పర్సన్ ఎదుగుతూ ఉంటే ఎవరు వస్తారు వాళ్ళ సక్సెస్ చూడడానికి? వాళ్ళ స్నేహితులు, వాళ్ళ సర్కిల్లో ఉండే వాళ్ళే కదా వస్తారు. సో అలాగే నిఖిల్ సర్కిల్లో ఉన్న పర్సన్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళని ఇన్వైట్ చేశారు, వాళ్ళే వచ్చారు. దట్టు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నిఖిల్ కూడా ఓ పెద్ద సెలబ్రిటీ ఏం కాదు, తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ సో పెద్ద సెలబ్రిటీ ఏం కాదు కాబట్టి తన తరహాలోనే తనకైతే వీళ్ళు రావడం అయితే జరిగింది అని నా ఉద్దేశం. ఇకపోతే చాలా మంది అంటున్నారు తిన పక్కన ఈ సోనియా సురేష్ ఏం బాగాలేదు, ఈ పర్సన్ కాకుండా సమ్ ఎక్స్ పర్సన్ కొంతమంది అయితే చెప్తున్నారు కావ్య అయితే చాలా బాగుండేది అని చెప్పి కామెంట్ సెక్షన్ లో అయితే చెప్తున్నారు అనమాట. నా ఉద్దేశం కావ్య అయితే అస్సలు బాగుండేది కాదు. ఎందుకు అంటే కావ్య నిఖిల్ పేరు చూడడానికి బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఒక 6 సంవత్సరాల నుంచి వీళ్ళ పేరు చూస్తూనే ఉన్నాం కాబట్టి సో వీళ్ళు పేరు చూడడానికి ఇష్టపడతారు. కానీ సోనియా సురేష్ లో ఉన్నంత క్యూట్నెస్ కావ్యలో అస్సలు ఉండదన్నమాట. సో మీరు అనుకోవచ్చు కావ్య అయితే బాగుంటేది ఈ వీడియో అని. బట్ వన్స్ కావ్య గాని చేస్తుంటే సోనియా సురేష్ చేసినంత ఇది వచ్చుండేది కాదు నా ఉద్దేశం అనమాట. ఇంకా అంతేకాదు కొంతమంది యష్మి అయితే ఇంకా బాగుండేది అంటున్నారు. అఫ్ కోర్స్ యష్మి ఓకే, బట్ యష్మి సోనియా సురేష్ లాగా డాన్స్ చేసి కాంపీట్ చేయగలదు అన్న ఉద్దేశం అయితే నాకు లేదు. బట్ ఇంకొంతమంది అయితే అంటారు విష్ణుప్రియ, మరి కొంతమంది అంటారు విష్ణుప్రియ చాలా వరస్ట్ అని. వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్స్ అవన్నీ మనకు అనవసరం. ఆన్ స్క్రీన్ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో విష్ణుప్రియ గంగులు సాంగ్ కావచ్చు, జర జర జాత్ ఆ సాంగ్ కావచ్చు, ఇకపోతే మళ్ళీ అమర్దీప్ తో చేసింది కదా కుక్కు కుమారి అనే సాంగ్, వీటన్నిటిలో కూడా విష్ణుప్రియ చాలా బెస్ట్ ఇచ్చిందనే నా ఉద్దేశం అనమాట. సో విష్ణుప్రియ జత కట్టున్నా కూడా ఓకే గానీ బట్ సోనియా సురేష్ దానికి 100% న్యాయం చేసిందని నా ఫీలింగ్. ఎందుకంటే
తన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, తన క్యూట్నెస్ కావచ్చు చాలా బాగా అనిపించింది. అండ్ డాన్స్ విషయంలో కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ వీడియో లాంచ్ కి కావ్యాన్ని పిలిచుంటే బాగుండేది అని చాలా మంది అనుకుంటున్నారు. బట్ కావ్య ఎందుకు వస్తుందండి, అయినా కూడా నిఖిల్ ఎందుకు పిలుస్తాడు? వీళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయింది, అది 100%. ఇంకా కనీ ఫ్యాన్స్ ఇంకా ఆ భ్రమలోనే ఉన్నారు. వీళ్ళు విడిపోలేదు, ఖచ్చితంగా కలుస్తారు, కలిసే ఉన్నారు అని. బట్ అది కాదు, వీళ్ళు 100% విడిపోయారు. సో నిఖిల్ పిలవడు, పిలిచిన కావ్య రాదు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైతే కామెంట్స్ రూపంలో అయితే ఇలా విమర్శించారో వాళ్ళందరికీ కూడా నా వేలో నేనైతే ఆన్సర్ ఇచ్చాను. సో ఇదంతా పక్కన పెట్టేస్తే అసలు నిఖిల్ ఏమని ఆన్సర్ ఇచ్చాడంటే, సో ఎవరైనా కూడా ఈ యాక్టర్స్ ఈ ఫీల్డ్ లో ఉండే వాళ్ళు పొట్టకూటి కోసమే ఏదైనా చేస్తారు. చాలా మంది చాలా రకాలుగా అంటూ ఉంటారు, బట్ వాటన్నిటిని పట్టించుకోకూడదు. మనం ఏం చేస్తున్నాం, మనం మన పర్ఫార్మెన్స్ ది బెస్ట్ ఇస్తున్నామా, 100% ఇవ్వగలుగుతున్నామా అనేది ఇంపార్టెంట్. నేను ఆ వేలోనే ట్రై చేస్తున్నాను. పక్కన వాడు ఎలా ఆడుతున్నాడు, పక్కన వాడు ఏం చేస్తున్నాడు అని నేను ఆలోచించను. నేను ది బెస్ట్ ఇస్తున్నానా లేదా అని మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాను అని చాలా క్లియర్ కట్ గా చెప్పేశాడు. అంతేకాదు మనం వెళ్తున్న దారిలో చాలా మంది చాలా అంటుంటారు, అవన్నిటిని మనం పట్టించుకోకూడదు అని కూడా చెప్పాడు. ఇక అంతేకాదు, ఇంతైనా లేకపోతే సినిమాస్ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉందా అని అడిగితే దానికి కూడా ఉంది. బట్ అది ఎప్పుడు ఏంటి అనేది నా వైపు నుంచి అయితే రివీల్ చేయను, ఆ సినిమా ఇంట్రొడ్యూస్ చేసే వాళ్ళే రివీల్ చేస్తారు అని చెప్పేసి చాలా క్లియర్ గా అయితే మనందరికి ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాడు. సో ఎట్ లాస్ట్ నిఖిల్ మలయక్కల్ బిగ్ బాస్ ట్రోఫీ విన్ అయిన తర్వాత ఈ ఫోక్ సాంగ్ తో మన ముందుకు వచ్చాడు. తర్వాత బిగ్ స్క్రీన్ మీద కూడా మనం నిఖిల్ చూడబోతున్నాము అనే వార్త అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.